ప్రార్థన. ప్రేంగిల మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రములు. ఈ సాయంకాల వేళ ప్రభా ప్రేమించి దయల తండ్రి బైబిల్ స్టడీలో మీ కృప అనుగ్రహించి ప్రభా క్రీస్తులో మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు కొరకై స్తోత్రములు. యెహోవా షాలేం ప్రార్థన మందిరంలో చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించినట్లుగా ఆత్మదేవుడు అయిన నిన్ను దయలో తండ్రి మీరు అనుగ్రహించిన నీ యొక్క వాగ్దానాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. 2023 అంతా కూడా కాపాడి 2024 సంవత్సరం ప్రవేశపెట్టి దయలో తండ్రి మరి ప్రభా 4 మాసంలో ఈ 17వ తారీఖున సాయంకాలం నీ కృపా కాపుదల మీరు అనుగ్రహిస్తున్నందుకు కొరకై స్తోత్రములు. ప్రభా మీ దాసు బావు గారిని ప్రభా అక్కను మరి ఈ స్థలములో పరిచర్య కొరకై మీరు వాడుకుంటూ ఇంతవరకు ఎబెనేజర్ దేవుడిగా సహాయం చేస్తూ దయలో తండ్రి కాపాడి పోషిస్తూ భద్రపరుస్తూ దయలో తండ్రి మీ యొక్క కంచె కాపుదలు ఉంచినందుకు కొరకై మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ప్రభా గత కాలంలో కూడా మరి అక్కగారు ఎంతో అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా మీ కృప చూపించినారు, స్వస్థపరిచినారు. ఇంకను కూడా ప్రభా అత్యధికమైన ఆరోగ్యం మీరు అనుగ్రహించి రాబోయే దినాలన్నిటి కొరకై మిమ్మల్ని సేవించినట్లుగా నీ కృప చూపించాను. దయల తండ్రి మీ దాసు బావు గారికి కూడా దయల తండ్రి మీరే ఆత్మపూర్ణగా నడిపించి శక్తిని బలం దయచేయండి. సాయంకాలం వేళ ప్రభా ఇక్కడ నీవు నిలబడము, నీవే మాట్లాడము, సంధించు, దర్శించు, నూతనమైన కార్యం జరిగించండి. ఎక్కడ 2-3 నా నామమున కుడి ఉంటారో వారి మధ్యలో మీరు ఉంటారని మీరు సెలవు ఇచ్చినారు. దయలో తండ్రి వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మహిమ కలిగిన దేవుడిగా నీ యొక్క సింహాసనాన్ని కోరుకుంటున్నాం, సహాయం చేయండి. దయలో తండ్రి సాయంకాలం వేళ నీ పాద సన్నిధిలోకి వస్తూ పాటల్లో మీ కృప చూపించండి. ప్రభా సింహాసనం మీద నీవు నిలబడము, నీవు ఉంటేనే తప్ప ప్రభా దయలో తండ్రి సంతోషము ఆనందము నీ కృప చూపించండి. ఈ స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా మహిమ ఘనత స్తుతి ఆరంభిస్తుండగా మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ధనికరమైన నామమున స్తుతించి ప్రార్థించి అద్వినంగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాఠ సంఖ్య 609. పాఠ సంఖ్య 609. మాకు అనుగ్రహించిన దైవ వాక్కుములను. పాఠ సంఖ్య 609.
సంఖ్య 609. మాకనుగ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగించుమయ్యా. మాకనుగ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగించుమయ్యా. రక్షణ పొందిన వారికి దేవుడు, రక్షణ నొందిన వారికి దేవుడు ఒసగిన శక్తిని ఎరిగి జీవించుము. ఒసగిన శక్తిని ఎరిగి జీవించుము. మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగించుమయ్యా. మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగించుమయ్యా. రక్షణ కృపలు ప్రభువేచినవి అతిశయింపాలేమో అంతయు కృపయే. రక్షణ కృపలు ప్రభువేచినవి అంతయింపాలేమో అంతయు కృపయే. అమూల్యమైన సిలువ శక్తిచే, అమూల్యమైన సిలువ శక్తిచే ఖాళీ అయినా మమ్మును నింపే. ఖాళీ అయినా మమ్మును నింపే. మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగించుమయ్యా. మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగించుమయ్యా. పాపభూతమైన మమ్మును లేపి ప్రేమతో మమ్మును ప్రభుతోనే లేపెను. పాపభూతమైన మమ్మును లేపెను ప్రభుతో ప్రభుతోనే లేపెను. పరలోక పదవి పాపులకిచ్చే, పరలోక పదవి పాపులకిచ్చే. పునరుద్ధాన శక్తిని కలిగే, పునరుద్ధాన శక్తిని కలిగే. మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగించుమయ్యా. మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగించుమయ్యా. మరణ పునరుద్ధరణ మందైక్యతచే మరణ పునరుద్ధరణ మందైక్యతచే బలాతిశయము పొందెదము. విశ్వసించు మనలో తన శక్తి యొక్క, విశ్వసించు మనలో తన శక్తి యొక్క మితిలేని మహత్యము తెలిసికొనేదము. మితిలేని మహత్యము తెలిసికొనేదము. మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రము వెలిగించుమయ్యా. మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రము వెలిగించుమయ్యా. సర్వాధికారము ఆధిపత్యము కంటే శక్తి ప్రభుత్వము లన్నిటి కంటే సర్వాధికారము ఆధిపత్యముల కంటే
శక్తి ప్రభుత్వములన్నిటికంటే అన్ని నామములలో హెచ్చింపబడిన అన్ని నామములలో హెచ్చింపబడిన యుగ యుగములలో మేలైన నామమున యుగ యుగములలో మేలైన నామమున మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రము వెలిగించుమయ్యా మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగించుమయ్యా తన శక్తిని బట్టి బయలుపరచుటకు ఏర్పరచుకొని బలహీనులను తన శక్తిని బయలుపరచుటకే ఏర్పరచుకొని బలహీనులను ఎన్నికలేని వారి వెదపరచుటకు ఎన్నికైన వారిని వేదపరచుటకు నీచులైన వారిని ఏర్పరచుకొని నీచులైన వారిని ఏర్పరచుకొని మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రము వెలిగించుమయ్యా మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రము వెలిగించుమయ్యా యుద్ధోపకరణముల్ ఆత్మీయమైనవి మానక ప్రభువు విధేయుల మగుటయే యుద్ధోపకరణముల్ ఆత్మీయమైనవి మానక ప్రభువు విధేయుల మగుటయే మార్గములన్నిటిలో పడగొట్టునదియే మార్గములన్నిటిలో పడగొట్టునదియే ప్రభు యేసును సగిన భాగ్యము ఇదియే ప్రభు యేసును సగిన భాగ్యము ఇదియే మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రము వెలిగించుమయ్యా మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగించుమయ్యా రక్షణ నొందిన వారికి దేవుడు రక్షణ నొందిన వారికి దేవుడు ఒసగిన శక్తిని ఎరిగి జీవింతుము నొసగిన శక్తిని ఎరిగి జీవింతుము మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రము వెలిగించుమయ్యా మాకను గ్రహించిన దైవ వాక్యములచే మా మనోనేత్రములు వెలిగించుమయ్యా. ఇంకొక పాటను పాడుకుంటాం. పాట సంఖ్య 636. పాట సంఖ్య 636. యెహోవా నీ కృపాతిశయముల్ నిత్యము కీర్తించెదను. యెహోవా నీ కృపాతిశయముల్
రహస్యములు నిత్యము నిత్యము నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండు నూతనముగా నుండు నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండు నూతనముగా నుండు నీదు విశ్వాసత గోపాదై మారనిదై యుండు మారనిదై నీదు విశ్వాసత గోపాలై మారనిదై యుండు మారనిదై యెహోవా నీ కృపదిశయములు నిత్యము కీర్తింతున్ నిత్యము మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను జయమును పొందెదను మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను జయమును పొందెదను మహిమా మకుటము నీచెడు ప్రభునకు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ మహిమా మకుటము నీచెడు ప్రభునకు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ యెహోవా నీ కృపదిశయములు నిత్యము కీర్తింతున్ నిత్యము కీర్తింతున్ ఈ సాయంకాల వేళ ప్రభు మనకు ప్రార్థన కూడిక అయితే మరి అక్కగారు మరి బైబిల్ స్టడీగా ప్రకటన చేయమని చెప్తా వచ్చారు కాబట్టి దాన్ని బట్టి ఈ దినము బైబిల్ స్టడీ కలిగి ఉంటాం దేవుని కృపను బట్టి రేపు మనం ప్రార్థన కూడిక కలిగి ఉంటాం అయితే దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళక మునుపు 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం 9వ వచనం మనమందరం కలిసి చదువుకుంటాం 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం 9వ వచనం అమధ్య దైవజని చూచి ఇశ్రాయేలు వారి సైన్యములకు నేను ఇచ్చిన 200 మనుగుల వెండి ఏమి చేసేదమని అడిగినందుకు దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రార్థన. మా ప్రేంగిల్ల పరిలో తండ్రి, బైబిల్ స్టడీ దీవెనకరంగా చేయండి, ఆశీర్వదించుము. నీ కృపనే కోరుకుంటూ ప్రభా, నీవు వాక్యం ఇస్తేనే తప్ప నీ బిడలైన వారు దయల తండ్రి సంతోషము ఆనందము పొందలేరు. ప్రభా, నీవు మాట్లాడితేనే తప్ప సంతోషము, నీవు మాట్లాడకపోతే దుఃఖము విచారణ. నీ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన
గంభీరమైన నామమున స్తుతించి ప్రార్థించి అది వినంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు ఇక్కడ ఈ మాట అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఇది మాకు స్థానిక సంఘ వాగ్దానం. ఇక్కడ 25వ అధ్యాయం 9వ వచనంలో అమధ్య దైవజనం చూచి ఇశ్రాయేలు సైన్యములకు నేను ఇచ్చిన 200 మనుగుల వెండిని ఏమి చేసేదమని అడిగినందుకు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. దీనికంటే అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడు. ఈ మాట నెహెమ్యా అంకులు ప్రార్థన చేసి ఈ సంవత్సరం స్థానిక వాగ్దానముగా ఇది మాకు ఈ మాట మాకు అనుగ్రహించినారు. 2023 సంవత్సరం డిసెంబర్ మాసము ప్రార్థనాపూర్వకంగా కనిపెడుతున్నప్పుడు దీని విషయంలో 2024 సంవత్సరం వాగ్దానాన్ని తన దాసుల ద్వారా ప్రభు అనుగ్రహించాడు. కాబట్టి దీని విషయంలో మేము ఈ రీతిగా ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ 25వ అధ్యాయం 9వ వచనంలో అమధ్య దైవజనం చూచి సైన్యములకు నేనిచ్చిన 200 మనుగుల వెండికి ఏమి చేసేదమని అడిగినందుకు, 200 మణుగుల, ఇక్కడ మణుగుల అనే మాట ఇక్కడ రాయబడతా ఉంది. మణుగులు అనేది 4 మాటలు ఇక్కడ రాస్తుంటున్నాడు. ఈ 4 మాటల యొక్క వివరణ అర్థమేంటి? ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి మాటకు కూడా ఆయన అర్థాన్ని అనుగ్రహించినాడు. త్రిత్వము, 4 సహవాసము, 5 కృప, 6 మానవుడి యొక్క సంఖ్య, 7 సంపూర్ణమైనది. ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క మాటలు అనుగ్రహించినాడు. అయితే ఈ మణుగుల అనేది 4 మాటలు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దేని కొరకై దీనిని వాడుతున్నాడు? మణుగుల అనేది 4 మాటలు రాయబడుతుంది. ఇక్కడ అమధ్య అనే ఈ మాట కూడా ఇక్కడ ఇస్తున్నాడు. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం 9వ వచనంలో అమధ్య దైవజనును చూచి, అమధ్య అంటే అర్థం ఏంటంటే దేవుని చేత బలపరచబడిన వాడు. ఒక మానవుడు దేవుని చేత బలపరచబడడానికి ఎంత సమయాన్ని తీసుకుంటాడు? కాబట్టి ఒక మానవుడు దేవుని చేత బలపరచబడుతున్నాడా, లేకపోతే వేరే సందర్భాలను బట్టి బలపరచబడుతున్నాడా? కాబట్టి యాత్రా జీవితంలో మానవుడు అమధ్య అనే అర్థం ఏంటంటే దేవుని చేత బలపరచబడుట. కాబట్టి మానవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో కూడా సదాకాలం ఉండాలి అనంటే ఇక్కడ మాట రాయబడుతుంది దేవుని చేత బలపరచబడుట. కాబట్టి ఇక్కడ ముందుకి ఆత్మీయమైన జీవితంలో వెళ్తూ ఇక్కడ అంటాడు మణుగుల అనేది 4 మాటలు రాస్తుంటున్నాడు. ఈ మణుగులు అనేది ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో దేన్ని సూచిస్తూ ఉంది? నిర్గమాకాండము 38వ అధ్యాయము 24వ వచనం. నిర్గమాకాండము 38వ అధ్యాయం 24వ వచనం. దయచేసి తీసిన వారు చదవలసిందిగా కోరుచున్నాం. నిర్గమాకాండము 38వ అధ్యాయం 24వ వచనం.
పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోను పని కొరకు వేయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. మెట్టుగు మణుగులు అనేది 4 మాటలు. దీనిని ఒకవేళ యాత్రా జీవితంలో మనం దేని కొరకై వాడాలి అని ప్రభు అంటున్నాడంటే ఇక్కడ రాయబడుతుంది, పరిశుద్ధ స్థల విషయమై పని అంతటిలోనూ పని కొరకు వేయపరచబడిన బంగారమంతయు. కాబట్టి మణుగులు అనేది పరిశుద్ధ స్థలము కొరకై వాడబడవలసిన నిబంధన. కాబట్టి ఈ మణుగులు అనేది వాస్తవానికి ఒక భౌతికంగా చూస్తే, మన కాలంలో చూస్తే ఒక డబ్బుతో పరిగణిస్తే, కాబట్టి మణుగులు అనేది 4 మాటలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థల విషయమై పని కొరకై దానిని వాడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా ఆయన మణుగుల యొక్క అనుభవాన్ని ఇక్కడ చూపిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఒక శ్రేష్టమైన మాటని ఇచ్చినాడు. చూడండి ఏమంటాడు, తులముల చొప్పున ఏమంటాడు, అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలము తులము అంటాడు. ఎంత చక్కగా రాయబడింది. పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వేయపరచబడిన బంగారం అంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు ఏమంటాడు, పరిశుద్ధ స్థలము తులము చొప్పున 116 మణుగుల 500 తులముల యొక్క. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా శ్రేష్టమైన మాట ఇక్కడ ఇస్తున్నాడు, ప్రతిష్ఠింపబడిన బంగారు. కాబట్టి బంగారు విషయంలోనే ప్రతిష్ఠింపబడిన బంగారు అనేది ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడికి మాట ప్రభు ఇక్కడ రాస్తుంటున్నాడు. ఏమని రాయబడుతుంది, 24 వచనం, పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోను పని కొరకు వేయపరచబడిన బంగారము. అంటే మణుగులు అనే మాట పరిశుద్ధ స్థలము కొరకై వాడాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఇంకా ఆత్మీయమైన జీవితంలో ఇంకా కొంత ముందుకెళ్తే ప్రభు ఇక్కడ అంటున్నాడు, పరమగీతములు 2వ అధ్యాయం, పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనం. పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనం. దయచేసి తీసిన వారు చదవవలసిందిగా కోరుచున్నాం. పరమగీతములు 2వ అధ్యాయము చూడండి, అక్కడ మాట నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడినిమ్ము, నీ స్వరము నాకు వినబడు. ఇక్కడ 14వ వచనంలో అంటాడు, బండ సందులలో ఎగురునా పావురమా. బండ సందులలో అనేది ఇక్కడ మాట చూస్తే మొత్తము 6 మాటలతో ఇక్కడ రాయబడుతుంది. బండ సందులలో ఎవరు ఎగురుతారు? దేవుడు బండ సందుల్లో ఎగురుతాడా? ఆయన రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ దయచేశాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడై ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. ఆయన ఇప్పుడు బండ సందులలో ఎలాగున్నాడు, ఎందుకున్నాడు? అయితే ఇక్కడ రాయబడుతుంది, బండ సందులలో ఎగురునా పావురమా. బండ సందులలో అనే మాట
6 మాటలుగా రాయబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, ఎగురు అనేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఇక్కడ పావురం అని విడిచిపెట్టలేదు. నా పావురమా, పావురమా అనేది 4 మాటలు రాస్తున్నాడు. కాబట్టి మణుగులు అనేది చాలామంది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన ఈ శక్తి, ఈ డబ్బులు, ఈ యొక్క ఆరోగ్యము దేని కొరకై వ్యయపరచాలంటే సహవాసము కొరకై వ్యయపరచాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మీరు మణుగుల యొక్క మాట అర్థం చెప్పుకోకుండా మణుగులు అనేది పరిశుద్ధ స్థలము కొరకై ఎలాగ వాడబడుతుందన్నా అని మీరు అడగవచ్చు. మెట్టుకు ఇక్కడ 2 దినవృత్తాంతములు 25వ అధ్యాయం 9వ వచనములో అంటాడు, అమధ్య దైవజనుని చూచి. అమధ్య అంటే అర్థం ఏంటంటే దేవుని చేత బలపరచబడిన వాడు. మానవుడు దేవుని చేత బలపరచుకోకుండా వేరే వ్యక్తుల చేత బలపరచబడితే ఆ వ్యక్తి జీవితంలో ఎలాగ కోల్పోతాడో మనం ఎరిగిన యొక్క సత్యమే. అంత మాత్రమేగా దీనిలో ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మణుగుల అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మణుగుల అనేది 4 మాటలుగా సహవాసానికి సాదృశ్యంగా ఉంటే, ఈ మణుగులు అనేది నిర్గమాకాండము 38వ అధ్యాయము 24వ వచనములు అంటాడు, మణుగులు అనేది పరిశుద్ధ స్థలం యొక్క పని కొరకై దానిని వాడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు సూచిస్తుంటున్నాడు. అయితే ఆత్మీయమైన జీవితంలో కొంత ముందుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్రభు కొన్ని మాటలు రాస్తున్నాడు. ఏమని అంటున్నాడు పరమగీతములో, బండ సందులలో ఎగురునా పావురమా. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత బండ సందులలో మనిషి ఎగురుతున్నాడా? కాబట్టి ఇప్పుడు రక్షణ లేకోకుండా బండ సందులలో ఎగురుతున్నాడా? లోకములో ఉన్నవారు అనేక రీతిలుగా ఎగురుతున్నారు, అనేక రీతిగా కష్టపడుతున్నారు, అనేక రీతిలుగా వారి జీవితంలో ఎన్నో వ్యయ ప్రయాసాలు పడుతున్నారు. కాబట్టి వారి జీవితంలో ఎన్ని ఎగిరినప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తుదకు తన ప్రాణము పోగొట్టుకుని వానికి ఏమి ప్రయోజనమని చెప్పబడతా ఉంది. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత బండ సందులలో ఎగురునా పావురమా. కాబట్టి ఇంకా పరిశుద్ధ దేవుడు ఏమని దీన్ని రాస్తుంటున్నాడు ఇక్కడ చూడండి. చదవండి ఒక మాట, 14వ వచనం. ఎగురునా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడినిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఇక్కడ అంటాడు నీ అనే మాట రాయబడుతుంది. ఏమంటున్నాడు? నీ. కాబట్టి నీ ముఖము నాకు కనబడనిమ్ము. ఎందుకు కనబడాలా? దేవుని మందిరానికి వస్తుంటేనే సమస్యలు, ఇబ్బందులు. కాబట్టి సమస్యలు అనేది దేవుని యొక్క ఇంటిలోనికి వచ్చినప్పుడు ఎంత మాత్రము కూడా అవి అర్థం కావడం లేదు. బండ సందులలో ఎగురునా పావురమా. కాబట్టి బండ సందులలో ఎవరు ఎగురుతున్నారు? రక్షణ పొందిన వారు ఎగురుతున్నారా? రక్షణ లేని వారు ఎగురుతున్నారా? కాబట్టి బయట దేవుని యొక్క ఆవరణం యొక్క బయట ఎంతోమంది ఎగురుతున్నారు. వారి ఎగిరే ఎగురులన్నీ కూడా ఒక దినాన నిత్య నరకమునకు వెళుతున్నారు. అయితే రక్షణ పొందిన తర్వాత బండ సందులలో ఎగురు అనే మాట ఎందుకు రాసినాడు అంటే తలంపు ఏంటి? ప్రభు అంటున్నాడు 10 దినములు మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును ఏం చేస్తున్నాను? జయించి ఉన్నాను. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే రక్షణ పొందిన తర్వాత ఎన్నోసార్లు మానవుడి యొక్క జీవితంలో సమస్యలు, ఇబ్బందులు రాలేక మానలేదు. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు బండ సందులలో ఎగురునా పావురమా. ఇప్పుడు బండ సందులలో ఎగురుతుంటే కష్టాల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, సమస్యల్లో మానవుడి జీవితం యొక్క ఇరుక్కొని పోయి ఉంటే ప్రభు అంటున్నాడు నీ ముఖము నాకు కనబడనిమ్ము. ఇది సాధ్యమేనా? రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క ఇంటిలోనికి వచ్చిన తర్వాత బండ సందులలో ఎగిరే అనుభవం. కాబట్టి ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, సమస్యల్లో అయినా ప్రభు అంటున్నాడు నీ ముఖము అంటున్నాడు. నీ
ప్లస్ దాన్ని ఏం రాసినాడు, కొంత దూరం రాసి నీ ముఖము నాకు కనబడనిమ్ము. అంత మాత్రమే అది ఏమంటాడు, ఇంకేమంటాడు ఇక్కడ రాయబడుతూ వచ్చింది, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడని. ప్రభు తన యొక్క స్వరాన్ని వినిపించాడు, రక్షణ ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు. అయితే ఇప్పుడు ప్రభు ఇంటిలో చేర్చిన తర్వాత ప్రభు అంటున్నాడు, నీ ముఖము నాకు కనబడనిమ్ము. మనం అనుకుంటాము పరమగీతములు ఎన్నోసార్లు విన్నాములే అనుకుంటాం. అయితే ప్రభు కోరినట్టుగా మనము ఆయన యొక్క ముఖాన్ని మనకు చూపిస్తే, వాస్తవానికి మా ఇంటిలో పెద్ద కుమారుడు దేవుని యొక్క సేవ కొరకై రావలసినది. ఎప్పుడైతే ఊహించినది అంటే అర్థం ఏంటంటే, ప్రభు కొరకై ఎవరైతే ప్రతిష్ఠింపబడుతూ వచ్చినారో, కాబట్టి వారు ప్రభు కొరకై ప్రతిష్ఠింపబడకుండా ఈ రీతిగా నేను దేవుని యొక్క ఇంటిలో నా స్వరము వినపడుతుందని నేను ఎన్నడూ కూడా ఊహించలేదు. ఇప్పుడు రక్షణ ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ప్రభు అంటున్నాడు, ప్రభు కోరినంతగా ప్రభు ఏమంటున్నాడంటే, నీ ముఖము నాకు ఏం చేయబడాలా, కనబడాలి. అంత మాత్రమే కాదు, చాలామంది అంటారు ఆన్లైన్లో చూస్తున్నాము కదన్నా, కాబట్టి ఆన్లైన్లో ఇప్పుడు దేవుని యొక్క మందిరావరణంలో ప్రభు రాసుకుంటాడు, 1000 ఆ యొక్క మధ్యాకాశములో నా బిడ్డ సాయంకాలమున బైబిల్ స్టడీకి వచ్చింది, నా బిడ్డ సాయంకాలమున ప్రార్థన చేసింది, నా బిడ్డ సాయంకాలమున అని ప్రభుయేసుక్రీస్తు వారు అన్నీ కూడా ఆయన రాసుకునేవాడిగా ఉన్నాడు. క్రియారూపకంగా ప్రాక్టికల్గా ప్రభు మాట్లాడుతున్నాడు. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకేమంటున్నాడు, వినబడనిమ్ము. కాబట్టి దేవుని యొక్క ఇంటిలో నీ ముఖము కనబడి ఎన్ని దినాలైంది? ఒకవేళ ప్రశ్నించడం కొరకే కాదు, కానీ యాత్రా జీవితంలో ఒక యవనస్తుడిగా లోకంలో ఏదో ఒక పని చేసుకున్నా, ఒకవేళ సాయంకాలం పూట ఒక ఇడ్లీ బండి పెట్టుకుంటే బయట ఖచ్చితంగా ఒక దినానికి ఎన్ని వస్తాయి అంటే 1000 రూపాయలు ఖచ్చితంగా వస్తాయి. అంటే చదువున్నా లేకపోయినా, అంటే అప్పుడు నెలకి ఎన్ని అవుతుంది, 30 దినాలకి ఒకవేళ ఆదివారాలు తీసుకేసుకుంటే 24 ఖచ్చితంగా ఏమవుతుంది, దినానికి 1000 రూపాయలు అంటే. కాబట్టి ఈ రీతిగా లోకములో మనం అనుకుంటాం ఏంటంటే సేవ కొరకే వచ్చినారు, ఎన్నో రీతిలుగా అనుకుంటాము. కానీ ఇక్కడ ఏం రాయబడుతుందంటే తలంపు ఏంటంటే, దినానికి ఒక 1000 రూపాయలు వేసుకుంటే నెలకి 30,000. కాబట్టి ఒక చదువు లేని వాడు ఒక బండి పెట్టుకుంటే, ఒక ఇడ్లీ బండి పెట్టుకుంటే దినానికి 30,000 నెలకి 30,000 సంపాదించి లోకములో ఎంతగానో ఉండవచ్చు. అయితే ఇక్కడ ప్రభు యొక్క సేవ కొరకే వచ్చిన తర్వాత ప్రభు అంటున్నాడు, నీ ముఖము నాకు కనబడనిమ్ము, అంత మాత్రమే కాదు, నీ స్వరము నాకేం చేయాలా, వినబడనిమ్ము. ఇప్పుడు ప్రభు కొంతగా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఓపెన్గా మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, ఇక్కడ 15వ వచనం పరమగీతములు 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు ఎప్పుడు అంటున్నాడు, ఎప్పుడైతే నీ స్వరము వినపడితే అప్పుడేమంటున్నాడు, మన యొక్క అనుభవంలోనికి వస్తున్నాడు. దేవుడు మన యొక్క అనుభవంలోనికి రావడానికి కొరకై ఎంతగా ప్రయాసపడుతున్నాడు. ఇక్కడ ఆలోచించవలసిన మాట ఏంటంటే, నీ స్వరము అంత మాత్రమే కాదు, నీ యొక్క ముఖము నాకు కనబడినేమో అంటున్న ఆయన ఈ యొక్క సాయంకాల వేళ నీకు సెలవిచ్చే మాట ఏంటంటే, మనం అనే యొక్క అనుభవంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తుంటున్నాడు. చాలామంది రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క మనము అనే యొక్క అనుభవంలో ఎంతోమంది క్రైస్తవులు లేకోకుండా పోలేదు. కాబట్టి ఎంతోమంది దేవుని యొక్క ఇంటిలోనికి దేవుని యొక్క స్వరము ముఖం అనేది వినపడకపోవడాన్ని బట్టి ఇక్కడ మనం యొక్క అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన విశ్వాసులని తీసుకురాలేకపోతూ ఉంటున్నాడు. ఇక్కడ ఏమని చెప్తా వచ్చినాడు 15వ వచనంలో, మన ద్రాక్ష తోట ఏం చేయబడతా వచ్చింది, ఏమంటున్నాడు, పూతపట్టి ఏమంటున్నాడు అక్కడ, పూతపట్టి ఉన్నవి. ఇక్కడ అంటాడు, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. ఎప్పుడైతే దేవునితో కమ్యూనికేషన్ అనేది ఉంటుందో
ఇప్పుడు ద్రాక్ష తోట, ఇక ఎంత చక్కని మాట ఉంది, మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోట వలన చెరుపు నక్కలను ఏమంటున్నాడు, పట్టుకొనుడి. దేవుని యొక్క మందిరములో ద్రాక్ష తోటలో రక్షణ పొందిన తర్వాత ఎంతమందిని నక్కలను నీవు పట్టుకుంటున్నావు? దేవుడే ఇక్కడ మాట రాస్తున్నాడు. అంటే రక్షణ పొంది మారు మనసు పొందిన తర్వాత దేవుని యొక్క ఇంటిలో నక్కలైన వారు ఉంటారా? ఎందుకు ఈ మాట ఇక్కడ రాస్తున్నాడు? ఏ ఉద్దేశం ద్వారా ఇక్కడ మాట రాస్తున్నాడు? ఇక్కడ ప్రభు అంటున్నాడు ఎంత శ్రేష్టమైన మాట, మన ద్రాక్ష తోటలు పూతబట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను ఆ చెరుపు నక్కలను ఏం చేయాలా, పట్టుకొనుడి. అంత మాత్రమే కాదు, ఇంకేమంటాడు, సహాయము చేసి గుంట నక్కలను ఏమంటున్నాడు, పట్టుకొనుడి. అంటే నేనేమంటానంటే పరిశుద్ధ గ్రంథములేమో డైరెక్ట్గా రాశాడు, ప్రభా దేవుని యొక్క మందిరములో కనీసం ఎవరైతే రక్షణ లేదో వారి మీద నా యొక్క కాన్సంట్రేషన్, ప్రభా దేవుని యొక్క మందిరానికి వచ్చిన తర్వాత ఎవరైతే నీ చుట్టుపక్కల ఆత్మీయమైన అనుభవం లేదో వారిని ఏం చేయాలంటే వారి విషయంలో కనీసమైన జాగ్రత్త. కాబట్టి ఎప్పుడైతే నీ పక్కనైన వారు ఆత్మీయమైన విషయంలో తప్పిపోతున్నారో, నేను ఎందుకు చెప్పానంటే నెలకి 30,000 ఎందుకు చెప్పానంటే, ఒక యవనస్తుడిగా లోకంలో పోయి సంపాదించుకొని ఇష్టానుసారంగా తిరగచ్చు. అయితే దేవుని యొక్క ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ ఉద్యోగం అన్నీ కూడా విడిచిపెట్టి వచ్చినప్పుడు ఏదో చెప్పాలని తలంపు కాదు, కానీ సాక్రిఫికేషన్ అంటే ఏంటంటే మానవుడి యొక్క జీవితంలో ప్రభు కొరకై ఏం చేయబడుట, ఎప్పుడైతే వాక్యాన్ని అందించాలంటే మొట్టమొదటిగా నా జీవితంలో ప్రభు కొరకై నేను ఏమి చేశాను, అది చాలా ప్రాముఖ్యకరమైనది. ఒక వ్యక్తి కాబట్టి ప్రభు కొరకై తన జీవితాన్ని సాక్రిఫైస్ చేయకపోతే అతడు ఎలాగ వాక్యాన్ని చెప్పగలడు? కాబట్టి ప్రభు కొరకై తన జీవితాన్ని ప్రభు కొరకై అర్పించుకోకుండా ఎన్నో రీతిలుగా వాక్యం చెప్తుంటారు, అది వేరు. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీవు వాక్యాన్ని అందించేటప్పుడు ఒక దైవ సేవకుడిగా నా జీవితంలో నేను ప్రభు కొరకై ఏమి సమర్పణ చేసినాను. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఆయా రీతిలుగా నాగుల మీద చేయబెట్టి వెనక చూచువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదు అని సెలవిచ్చాడు. ఈ సాయంకాల వేళ సెలవిచ్చే మాట ఏంటంటే, మనము అనేక అనుభవంలోనికి ప్రభు తీసుకొని వస్తున్నాడు. ఎప్పుడు తీసుకొని వస్తాడు? అక్కడ చాలా శ్రేష్టమైన మాటలు రాసినాడు. నీ స్వరం ఎప్పుడైతే దేవుని యొక్క ఇంటిలో కనబడుతుందో అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఏ ఫెలోషిప్ విత్ ద గాడ్, దేవునితో ఒక సంబంధాన్ని ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. అదే ఏమని రాయబడుతుందంటే, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలు చెరుపు నక్కలు ఏమంటున్నవి, ఏమంటున్నాడు, పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను ఏం చేయాలా, పట్టుకొనుడి. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. దేవుని యొక్క మందిరములో ఏదైతే జరగరాని కూడని పరిస్థితులు, ఏదైతే పరిశుద్ధత లేదో, ఇప్పుడు ఎప్పుడైతే మానవుడి యొక్క జీవితంలో ఇక్కడ 16 వచ్చు, నా ప్రియుడు నావాడు ఎలాగయ్యాడు, నా ప్రియుడు నావాడుగా ఎలాగయ్యాడు. దేవుని యొక్క మందిరావరణంలో నీవు ఏమి పట్టుకుంటున్నావు? ఏమి పట్టుకోకుండా వేరే వాటిని, నీకు కాని వాటిని ఏవైతే నువ్వు పట్టుకుంటున్నావో, ఇప్పుడు దేవుణ్ణి నా ప్రియుడు అనే పిలవలేని, ఒకవేళ నా ప్రియుడు అనే సందర్భంలో నీవు ఉండలేవు. ఇక్కడ చాలా శ్రేష్టంగా ఇక్కడ రాస్తుంటున్నాడు. ఏమంటున్నాడు, నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను. ఇంకేమంటాడు, పద్మములున్న చోట అతడు తన మందను ఏం చేస్తున్నాడు, మేపుచున్నాడు. ఏమని రాయబడుతూ వచ్చింది, పద్మములున్న చోట అతడు తన మందను ఏం చేస్తున్నాడు, మేపుచున్నాడు. 17వ వచనం రాయబడింది, చదవండి. 17వ వచనం.
ఏమంటున్నాడు? ఈ 15, 16, 17 వచనాలు, ఒకవేళ నీ జీవితంలో అనుభవం లేకపోతే ప్రభు అంటున్నాడు, త్వరపడి రమ్ము. ఈ 14 వచనంలో, బండ సందులలో ఎగురు నా పావురమా. బండ సందుల్లో ఎవరు ఎగురుతారు? రక్షణ పొందిన వారా, రక్షణ లేని వారా? రక్షణ పొందిన మనం ఎన్నోసార్లు కష్టముల్లో, ఇబ్బందులో రాలేక మానలేదు. అయినప్పుడు కూడా ప్రభు అంటున్నాడు, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? చాలా శ్రేష్టమైన మాట. మన ద్రాక్ష తోటలు ఏమైనాయి? పూత పట్టి ఉన్నవి. ఇప్పుడు మన యొక్క అనుభవంలోనికి వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకో శ్రేష్టమైన ఏం మాట వింటున్నాడు ఇక్కడ? చాలా చక్కని మాట రాయబడుతుంది. సహాయము చేసి గుంట నక్కలను ఏం చేయాలా? పట్టుకొనుడి. దేవుని మందిరాల్లో ఏదైతే అవినీతి జరుగుతుందో దానిని నువ్వు పట్టుకోకపోతే నీవు కూడా ఏం చేయబడతావంటే అవినీతి పరుడుగా చేయబడతావు. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మందిరావరణంలో, అంటే తలంపు ఏంటి? దేవుని యొక్క మందిరావరణం మేలు చేయటంటే ఇతరుల కొరకే ప్రార్థన చేయుట, ఇతరుల కొరకే ఆత్మీయమైన జీవిత విషయంలో ప్రార్థన చేయుట. కాబట్టి ఏవైతే మనము పట్టుకోకపోవడమే అదే పాపం అంటున్నాడు. దేవుడు మందిర విషయంలో ఏదైతే నువ్వు పట్టుకోవడం లేదో, కాబట్టి ఇక్కడ 16వ వచనంలోకి వచ్చేసరికి, నా ప్రియుడు నావాడు, నేను అతని యొక్క దానను. ఇప్పుడు ప్రభు కొరకై నావాడు, నా ప్రియుడు అని ఎలా చెప్పగలవు? పరలోక రాజ్యం అనేది, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏమీ చేయకుండానే వెళ్ళిపోతామా? ప్రభు రక్షణ ఇచ్చినంత మాత్రాన లోకంలో విడిచిపెట్టచ్చు కదా? ప్రభు రక్షణ ఇచ్చినాడు, ఒక సంఘాన్ని ఇచ్చినాడు. ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన తర్వాత దేవుని యొక్క మందిరావరణములో ఏమి పట్టుకుంటున్నావు? దేవుని యొక్క మందిరావరణములో నీవు ఎందుకు ఆత్మీయమైన విషయాల్లో ఇతరులకు సహకరించలేకపోతున్నావు? ఎప్పుడైతే దేవుని యొక్క మందిరావరణములో నీవు ఇతరుల కొరకే ప్రయాసపడకపోతే నా ప్రియుడు నా వాడని ఎలాగ నువ్వు చెప్పగలవు? ఎలాగ నువ్వు ఆరాధించగలవు? ఈ 14, 15, 16, 17 వచనాల్లో చాలా తాత్పర్యం ఉంది. ఇంటికి వెళ్ళి మనం ఒకసారి ధ్యానం చేస్తే ప్రభు ఎన్నో సందర్భాలు మనతో మాట్లాడతాడు. చివరిగా 17వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే త్వరపడి రమ్ము అంటాడు. దేని కొరకై? ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ మనలో లేకపోతే మనము పరలోక రాజ్యము ఏం చేయబడలేము, ప్రవేశించలేము. కాబట్టి శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి బండసందులో. కాబట్టి నా పావురమా అంటున్నాడు, సహవాసం యొక్క అనుభవం తీసుకొని వస్తున్నాడు. నీ ముఖము కనబడనిమ్ము, నీ స్వరము వినబడనిమ్ము అంటున్నాడు. ఎప్పుడైతే నీ ముఖము స్వరము వినిపిస్తుందో కొంత ఆత్మీయంగా ముందుకు నెడుతున్నాడు. మన యొక్క ద్రాక్ష తోట యొక్క అనుభవంలోకి మాట్లాడుతున్నాడు. ద్రాక్ష తోటలోనికి చేసినాడు. ద్రాక్ష తోటలోనికి వచ్చిన తర్వాత ఏమి చేయాలో ఏమని రాయబడుతున్నాడు? నక్కలను పట్టుకొనిడి అంటున్నాడు. గుంట నక్కలను కూడా ఏం చేయాలా? పట్టుకోవాలి. ఒకవేళ అది చేత కాకపోతే ప్రభు అంటున్నాడు, ప్రభా ఇతరుల ఆత్మీయమైన జీవితము కొరకై నేను ప్రయాసపడినట్లుగా నాకు నేర్పించు ప్రభా. ఇంకా చివరి యొక్క వచనంలో అంటాడు త్వరపడి. ఏమంటాడు? త్వరపడి అనేది 4 మాటలు రాశాడు. సహవాసము దేని కొరకై త్వరపడాలా? ఆత్మీయమైన జీవితం విషయమై సహవాసము త్వరపడాలి. దైవజనుడు త్వరపడ్డాడు. కాబట్టి ఒక వ్యక్తి త్వరపడు ద్వారా అనేకులను రక్షణలోనికి తీసుకొని వచ్చాడు. కాబట్టి సహవాసము ఆత్మీయమైన విషయాలలో త్వరపడడం లేదు. కాబట్టి ఆత్మీయమైన విషయాలు కాకోకుండా ఎన్నో విషయాలలో సహవాసం ఏం చేయబడుతుందంటే త్వరపడుతుంది. కాబట్టి వేరే సందర్భాలలో ఎప్పుడైతే మనం త్వరపడతామో మన యొక్క దేవుని మందిరములో మన స్వరము వినబడదు, మన ముఖము కనబడదు. అంత మాత్రమే కాదు, మన ద్రాక్ష యొక్క అనుభవంలోనికి రాలేము. అంత మాత్రమే కాదు, ఇంకేమంటాడు? చాలా శ్రేష్టమైన మాట, నా ప్రియుడు నా వాడు అనేక అనుభవాన్ని మనం కోల్పోతాం. ప్రభు రక్షణ ఇచ్చావు కదా, మందిరంలో ఎవరిని ఒక మాట అంటే సమస్యలు అవుతున్నాయి. కాబట్టి మందిరంలో ఒకరిని మాట్లాడుట అంటే అర్థం ఏంటంటే వారి కొరకే ప్రార్థన చేయట. ప్రభా నా తోటి సహోదరుడు కొరకై,
నా తోటి సహోదరుల కొరకై, ఒకవేళ నేను గుంటనక్కలు పట్టుకోలేకపోయినా, అది నాకు ఒకవేళ వరముగా ఇవ్వకపోయినా, వారు ఆత్మీయమైన జీవితం కొరకై ఏం చెప్తున్నావన్నా, ఏం జరుగుతూ ఉంది సంఘాలలో, అసలు ఆత్మీయమైన జీవితం సంఘాలలో ఉందా? కాబట్టి ఎప్పుడో ఆ యొక్క ఆత్మీయమైన జీవితం అనే సంఘాల నుంచి వెళ్ళిపోయింది అనుకుంటున్నాము. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తప్పకుండా ఒక దినాన భూమి మీదకి రాబోతున్నాడు. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు జీవిత కాలంలో నా ప్రియుడు నావాడు. ఎంతకాలం చెప్పాలి? నా ప్రియుడు నావాడు ఏ రీతిగా సంబోధించాలి? నా ప్రియుడు నావాడని ఆయన తృప్తిపరచబడేంత వరకు కూడా ప్రభు అంటున్నాడు. ఈ అనుభవం లేకపోతే ప్రభు అంటాడు, త్వరపడి రమ్ము అంటాడు. ఒకవేళ ఇదే చెప్తున్నా కదా అన్న, మీకు మైక్ ఇచ్చారు కాబట్టి చెప్పారంటే, లోకంలో వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు, కానీ యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు, దానిని మోపినవాడు యెహోవాయే. కాబట్టి తలంపు ఏంటంటే, ఒక దైవ సేవకుడు ప్రభు కొరకే ప్రతిష్ఠ చేయబడిన తర్వాత ప్రభు ఇచ్చే మాటలను ధ్యానం చేయడం ద్వారా, కాబట్టి ఏదో ఉద్యోగం కలిగి ఉండి దీన్ని ధ్యానం చేయడం మాత్రమే కాదు, కానీ లోకములో ఏమీ కూడా లేకోకుండా యవన దినాల్లో ఉన్న ఉద్యోగం ఉందా? ఉద్యోగాన్ని వదిలిపెట్టి సేవకు వచ్చినప్పుడు ఎవరు పోషిస్తారు? ఎవరు సంరక్షిస్తారు? ఎవరు ఆదరిస్తారు? ఎవరు ఒక్కటి చేరదీస్తారు? అనా మరి సంఘం ఉంది కదా, కాబట్టి సందా పెట్టుంది కదా అనుకుంటాం. అది కాదు. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే, కాబట్టి ఒక యవన దినాల్లో ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ప్రభు సేవ కొరకే రావడం అనేది అంత సులువైనదా? అందులో ఈ దినాల్లో కాబట్టి తలంపు ఏంటంటే, ప్రభు అంటున్నాడు, నా ప్రియుడు నావాడు. ఆయన ప్రియుడు కొరకే ధ్యానం చేయాలంటే నా జీవితంలో మొట్టమొదటిగా ప్రభు కొరకై ఏమంటాడంటే సమర్పణ జీవితం. ఎప్పుడైతే సమర్పణ జీవితం లేకపోతే ఈ ప్రియుని గురించి వర్ణించడానికి నా జీవితంలో అర్హత అనేది లేదు. కాబట్టి కొంత ప్రభు ముందుకి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యాత్రా జీవితంలో ప్రభు ఇక్కడ ఒక మాట ఇస్తున్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 9వ వచనం. ఏమంటున్నాడు? ఆమె రాజునకు 200 మణుగుల యొక్క బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములు ఇచ్చెను. ఇక్కడ చూడండి అన్న, రత్నములు ఇచ్చినని పక్కనేముంది? కామా ఉంది. తర్వాత ఏమంటున్నాడు? ఇక్కడ చూడండి, తర్వాత ఏమంటున్నాడు? షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములతో సాటి అయినది ఏదీ లేదు. సాటి అయినా అంటాడు. సాటి అయినా అంటే 4 మాటలు. సహవాసం అనేది దేనితో సాటిగా ఉంది? కాబట్టి డబ్బుతోనా? లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘం అనేది ఇక్కడ ప్రభు ఒక ఆత్మ సంబంధమైనది ఇచ్చాడు. 9వ అధ్యాయం 9వ వచనం అంటాడు, ఆమె రాజును అంటే సరిపోతుంది. ఏమంటాడు? రాజునకు అంటున్నాడు. ఏమంటాడు? ఆమె రాజునకు అంటే తలంపు ఏంటి? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వరుడు, సంఘముగా మనం ఏం చేయబడుతున్నామంటే వధువుగా సిద్ధపరచబడుతున్నాం. రాజునకు నువ్వు ఎంత ఇచ్చావు? రాజునకు నీ జీవితంలో ఎంత సమర్పణ చేస్తా వచ్చాం? మనం అంటామన్నా, నేను విస్తారమైన ఒకవేళ దేవుని యొక్క ఇంటిలో సమర్పణ చేశానన్నా అంటారు. ఆమె ఏం చేయబడుతుంది? రాజునకు. సహవాసం 4 మాటలు రాయబడుతుంది. ఆమె రాజు అనే మాట సంబోధించడం లేదు, కానీ ఆమె రాజునకు. రాజునకు మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో, చేతల్లో. కాబట్టి మనం అనుకుంటాం దేవుని యొక్క మందిరానికి నేను ఎంతో డబ్బులు ఇచ్చాను అనుకుంటున్నాం, కానీ ఆమె రాజునకు. సహవాసానికి ఏమైనా చేశామా? అన్న సువార్తకి వెళ్ళాను, కరపత్రికలు ఇచ్చాను, నా ద్వారా చేయవలసింది అంతా చేశానని అనుకుంటాం. అయితే ఇక్కడ రాయబడుతుంది ఏమంటున్నాడు? ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను ఇచ్చాను. విస్తారమైనది ఏం చేసింది? కాబట్టి ఇప్పుడు సంఘం అనేది ప్రభు కొరకై విస్తారమనే ఆత్మలు అనేది సమకూర్చబడాలి. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఉంటున్నాడు. ప్రభా,
నీవు నాకు విస్తారమైన రక్తాన్ని ఒలికిచ్చినావు, కాబట్టి సిలువలో నా కొరకై ఆఖరి బట్టి వరకు ప్రాణం పెట్టినావు, సమాధి చేయబడ్డావు. కాబట్టి నేను రక్షణ పొందిన తర్వాత విస్తారమైనది సహవాసం కొరకై ఏమి కూడా నేను చేయలేకపోతున్నా. కాబట్టి ప్రభా, నా జీవితంలో నీ తర్వాత నాకు పేరు లేదు ప్రభా. ఇక్కడ ఏమంటున్నాడు, చాలా శ్రేష్టమైన మాట. ఆమె రాజునకు 240 బంగారమును విస్తారమైనది ఎన్ని మాటలు రాయబడుతుంది? 6 మాటల్లో రాయబడతా వచ్చింది, విస్తారమైన. కాబట్టి ఎప్పుడైతే విస్తారమైనది ఇక్కడ రాయబడతా వచ్చిందో ప్రభు జ్ఞాపకం చేసుకొని షేబా దేశపు రాణి అయిన సొలొమోనుకిచ్చిన గంధవర్గములు సాటి అయినది ఏది కూడా లేదు. ఇప్పుడు ప్రభు పేర్లు రాస్తున్నాడు. షేబా దేశపు రాణి, తర్వాత ఇంకోటి ఏమంటిది, సొలొమోనుకిచ్చిన. ఎప్పుడైతే ప్రభు కొరకై ప్రయాసపడతామో అప్పుడు పేరు రావాలని ఆశపడు, తప్పులేదు. ప్రభు కొరకై ప్రయాసపడుకోకుండా పేరుని ఆశిస్తే, ప్రభు కొరకై ఒకవేళ ఎలాగ పేరు వస్తుందన్న, దైవజనుడు 6 లక్షల కాల్బలాన్ని వెలిగించాడు. కాబట్టి ఒక దైవజనుడి ద్వారా నాకు నేటిగా అనిపిస్తుంది, అయ్యో ఒక దైవజనుడు ఇన్ని సంఘాలను వెలిగిస్తే రక్షణ పొంది మారు మనసు పొంది, కాబట్టి ప్రభు అనుగ్రహించిన తర్వాత ఎందుకు మనం అనేకమైన సంఘాల్ని వెలిగించలేకపోతున్నాం? మీరు అనొచ్చు, ఇంత రోషంతో చెప్తే మరి నీవేమన్నా సువార్త చెప్పావా? ఈ ఉదయకాలం నా ఒక సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నప్పుడు ఉన్న ఇచ్చి సువార్త చెప్పాను, రక్షణ పొందు మారు మనసు పొందు, లేకపోతే చనిపోతే నిత్య నరకానికి వెళ్తావు. తలంపు ఏంటంటే హృదయం యొక్క ఆలోచన చూస్తున్నాడు. ప్రభా, నేను నీలో పేరు సంపాదించుకోవాలంటే విస్తారమైనది, అంత మాత్రమే కాదు, ఇక్కడ ఎంత శ్రేష్టమైన అంటాడు 9వ వచ్చి సాటిలే. కాబట్టి విస్తారమైనది దాని విషయంలో ఏంటంటే సాటి లేనిది. అందుకే సాటి లేని అనే పాట కూడా ఉంది. తలంపు ఏంటంటే విస్తారమైనది దాని విషయంలో మనం ఏం చేస్తామంటే ప్రశ్నలు వేస్తాం. ఇక్కడ ప్రభు అది కాదు, సాటి లేనిది సొలొమోను. ప్రభా, నీ తర్వాత నాకు పేరు వచ్చినట్లుగా, నీకంటే నాకు ముందు పేరు కాదు ప్రభా. కాబట్టి ప్రభు కొరకై ఆమె రాజునకు ఎంత ప్రయాసపడతా వచ్చిందో అప్పుడు ఏం చేస్తున్నాడు ప్రభు, షేబా దేశపు రాణి యొక్క పేరు రాస్తున్నాడు. సంఘము కొరకై నీవు ఎంతగా ప్రయాసపడుతున్నావు. దైవజనుడు చూచి ఒకవేళ నేను నేర్చుకోకపోతే ఒక దినాన ప్రభు లెక్క అడుగుతాడు. చూసావా ఏసేపు, ఒకవేళ ఎందుకంటే ప్రభు నాకు తలంపించాడు దావీదుని గురించి, యేసేపుని గురించి, దానియేలు గురించి వారందరినీ కూడా పక్కన పెడితే ఒక శ్రేష్టమైన నాయకుడిని ప్రభువైన యేసుక్రీస్తు వారిచ్చాడు. దైవజనుడు భక్సింగాన్ని చూసే మనం రక్షణ పొందవచ్చు. యేసేపు దగ్గర, దానియేలు దగ్గర, లేకపోతే ప్రకటన దగ్గరికి వెళ్ళి పద్మాసు దీవులైన వారందరినీ కూడా చూడనక్కర్లేదు. కానీ ఆ దైవజనుడు ఎలాగ నడిచాడో, ఎలాగ సమర్పణ చేశాడో, ఆ దైవజనుడు వేసిన మోకాళ్ళ జీవితమే మన కుటుంబాలలో ఏం చేయబడుతుంది, మోకాళ్ళు వేయబడుతున్నాయి. ప్రభా, నిజంగా ఆ దైవజనుడు చూసినప్పుడు నా మటుకైతే నేను దేవుని యొక్క మందిరం కొరకై ఏం చేయబడతాను, సహకరిస్తాను ప్రభా. ప్రభా అంటాడు, పగ తీర్చుకున్నట నా వంతది, పగ తీర్చుకున్నట నా యొక్క విషయం. చూడండి, ఒక ఆత్మీయమైన మాట చెప్తాను. సంఘములో ఎప్పుడైనా ఒకవేళ దేవుని యొక్క పరిచర్య కొరకే అడ్డుపడితే నీవు కనిపిస్తావు. మళ్ళీ చెప్తాను ఈ మాట, ప్రభువు నాకు అనుగ్రహించినాడు. దేవుని యొక్క మందిరావరణములో పరిచర్య జరుగుతుంటే ఒకవేళ దాని కొరకు అడ్డుపడుతుంటే నీ పేరే కనిపిస్తుంది. అయితే అసలు ఆత్మీయమైన జీవితంలో దైవ సేవకుడి యొక్క పరిచర్య ఏంటి నువ్వు చూడాలని కోరితే అసలు దైవజనుడి యొక్క జీవితంలో ఏది రమ్యమైనది ఉన్నదని నీవు పరీక్షించడానికి చూస్తే ఆ దైవజనుడే కనబడతాడు. ఆ దైవజనుడిలో పోషణ ఉందా, ఆత్మీయమైన జీవితం ఉందా, అభివృద్ధి ఉందా అనేది ఆ దైవజనుడే సంఘానికి బయలుపరచబడతాడు. అప్పుడు అర్థమవుతుంది. ఒకవేళ పరిచర్య కొరకై నువ్వు అడ్డుపడుతుంటే సంఘములో నీవే కనిపిస్తావు, కానీ దైవజనుడి యొక్క పరిచర్య కనబడకపోవడాన్ని బట్టి నువ్వేమవుతావంటే భూమి మీద నువ్వు ప్రభు దగ్గర కూడా నిర్దోషమైన అంటే దోషిగా నీవే పరిగణించబడతావు. ఒకవేళ ప్రభుకి అప్పచెప్తే ప్రభు అంటాడు, పగ తీర్చుకొనుట అది నా వంతు. లేకపోతే ప్రభు పరిచర్యలో అడ్డుపడతా ఉంటే
దైవ సేవకుని యొక్క ఆత్మీయమైన జీవితం అనేది సంఘము గుర్తించలేదు. దైవజనుడి యొక్క ఆత్మీయమైన జీవితం అనేది ఎప్పుడైతే సంఘము గుర్తిస్తుందో అప్పుడు నీకు అర్థమవుతుంది. కాబట్టి పద్మములున్న చోట నేను చెప్పగలను, అతిశయించుట కాదు కానీ ఇన్ని సంవత్సరాలు ఈ రీతిగా ఎన్నో సంఘాలకు వెళ్ళి చూస్తుంటాను. పాటలు ఉంటే వాక్యం ఉండదు, వాక్యం ఉంటే ఈ దినాల్లో ఏంటో తెలుసా, కనీసం పరిచర్యకు వచ్చే వాళ్ళకి ఆహారం కూడా పెట్టలేని పరిస్థితులు. అయితే నేను ఈ స్థలంలో చెప్పగలను కాబట్టి ప్రభు చూస్తున్నాడు. హెచ్చించడం మాత్రమే కాదు కానీ వారు ఒక కూడిక విషయమై ఎవరైనా వస్తే ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎంతగానో ప్రయాసపడతారు. కాబట్టి మీ మధ్యలో ప్రభా పద్మములున్న చోట దైవజనుడికి దైవ సేవకుడికి పద్మములు అనే యొక్క అనుభవం లేకపోతే, కాబట్టి ప్రభా ఇన్ని సంవత్సరాలు పద్మములున్న చోట ఎన్ని రీతిలుగా వినిపిస్తున్నావు, ఎన్ని రీతిలుగా పాటలు, ఎన్ని రీతిలుగా దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తున్నావు. మీరు అనుకుంటారు ఒకవేళ అక్క బావగారు కాబట్టి చెప్తారులే అనుకుంటారు. కాదు, దేవుని కృపను బట్టి ఈ స్థలంలో ప్రభు జ్ఞాపకం చేసిందంటే పద్మములున్న చోట ఏం చేస్తున్నాడు, ప్రభు నడిపిస్తుంటున్నాడు. కాబట్టి పరిస్థితులు లోకములో ఎన్నో రీతిలుగా ఉన్నాయి. వాటన్నిటికీ ఎన్ని చూసినా జవాబు రాదు. ఎందుకంటే తన దాసుడు దైవ సేవకులకు ఇచ్చడం మాత్రమే కాదు, లేకపోతే బాధ్యత కలిగిన వారికి సంఘాన్ని ఇచ్చడం మాత్రమే కాదు, ఒక స్వేచ్ఛనిచ్చినాడు. ఈ సహవాసంలో ఈ స్వేచ్ఛనిచ్చాడు. అందుకే మీరు ప్రభు ఏమంటాడు, మీరు స్వతంత్రులై ఉండుటకు ఏం చేయబడ్డారు, పిలువబడతా వచ్చినారు. కాబట్టి ఈ రీతిగా తలంపు ఏంటంటే ఆ దైవజనుడు ఇచ్చిన స్వేచ్ఛని సంఘాలలో మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాం. హెబ్రోన్ సహవాసం అనేది దైవ సేవకులకు మాత్రమే రాసిచ్చారా, లేకపోతే హెబ్రోన్ సహవాసం అనేది సంఘ పెద్దలకు మాత్రమే రాసిచ్చారా? కాదే. ప్రభా సహోదరుల ఐక్యత కలిగి నివసించుడా ఎంత మేలు, ఎంత మనోహరము. యేసుక్రీస్తు వారు ఇట్టి స్వేచ్ఛ మన యొక్క కనులకు ఏం చేయబడడం లేదంటే అర్థం కావడం లేదు. కాబట్టి ప్రభా దేవుని కొరకై ఆమె రాజునకేం చేసిందంటే విస్తారమైనది. ఆ విస్తారమైన దాంట్లో ఏంటంటే సాటి అయినది. ఈ రాత్రికాల వేళ తిరిగి మనం పడకలకు వెళ్ళక మనపు ప్రభు రాకడ రాగమనుపు, లేకపోతే ప్రభు యొక్క రాకడ ఆలస్యమైన ప్రభా నీ తర్వాత నేను నా పేరు ఉండినట్లుగా, నీకు ముందు కాదు ప్రభు అంత మాత్రమే కదా. ఇక్కడ రాయకోకుండా ప్రభు విడిచిపెట్టలా. ఆమె రాజునకి ఎంత క్రయం చెల్లించిందో పరిశుద్ధాత్మదేవుడు రాస్తున్నాడు. షేబా దేశపు రాణి అయిన సలోమోనుకి ఇచ్చినది ఏం చేస్తా వచ్చింది, విస్తారమైనది, సాటి లేనిది. ప్రభు కొరకై ఏం చేస్తుంటున్నాం? రక్షణ పొంది ఒకటి చెప్పగలను, దేవుని ఎదుట సముఖం ఎదుట నీతిగల న్యాయాధిపతి ఎదుట ఒక దినాన నిలబడబోతున్నాము. సంఘాల కొరకై ఆయా రీతులుగా యేసుక్రీస్తు వారు రక్తము గార్చినాడు. అయితే మరి మీరు చెప్తున్నారన్నా వారికి తెలివి లేదంటే, వారికి తెలివి లేకనే, ఎందుకంటే మనస్సాక్షి వాత వేయబడిన తర్వాత. కాబట్టి ఏమవుతా ఉంది, ఎమ్మాయి గ్రామం వెళ్తున్నప్పుడు ఆయన వచ్చిన తర్వాతనే వారి కనులు ఏం చేయబడతా వచ్చినాయి, తెరబడ్డాయి. అంతకుముందు వరకు వారి కనులు ఏం చేయబడతా వచ్చినాయి, మూసుకొని పోతా వచ్చింది. ప్రభా నా మటుకైతే నేను నీ తర్వాత నేను విస్తారమైనది, సాటి అయినది. ఇంకొక మాట చూసి మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ అంటాడు చాలా శ్రేష్టమైనది, దానిని యేసుక్రీస్తు వారు ఈ క్రొత్త నిబంధనలో దేన్ని సాదృశ్యంగా ఉంది? ఈ మాట చూసి మనం ముగింపులోనికి వస్తాం. కాబట్టి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు, ద గాడ్ ఆఫ్ మెర్సీ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఇట్ విల్ బి కన్వర్ట్ ఇన్ టు ద న్యూ టెస్టిమెంట్. కాబట్టి పాత యొక్క గ్రంథములో నుండి నూతన యొక్క నిబంధనలోనికి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం దయచేసి తీసిన వారు చదవలసిందిగా కోరుచున్నాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు? చదువునానా. పగలు 3 గంటలప్పుడు ప్రార్థన కాలమున పేతురును యోహానును, ఇక్కడ చూడండి, పేతురు అన్నాడా? పేతురును యోహానును. ఇక్కడ ఒక మాట ఉందని, ఇక్కడ ఒక మాట ఏమంటాడు? పేతురు అని రాశాడా? పేతురును అంటున్నాడు. పేతురు అంటే 3 మాటలు, పేతురును అనేసి 4 మాటలు.
యాత్రా జీవితంలో ప్రవక్తలైన వారు ఎవరైనా కానీ వారి కొరకై స్వార్థాన్ని చూసుకొని వెళ్ళిన వారు కారు. పేతురు ఏమంటున్నాడు? పేతురును అని రాయబడింది. ఆ పేతురు, గతించిపోయిన పేతురు సహవాసాన్ని కొరకే మాట్లాడుతున్నాడు. పేతురును ఏమంటున్నాడు? చదువునాను. యోహానును ఎప్పుడు ఎక్కి వెళుతున్నారు? పగలు 3 గంటల సమయాల్లో దేవాలయానికి ఎక్కి వెళుతున్నారంట. ఇక్కడ ఏమి రాయబడుతుంది? చదవండి. ఎక్కి వెళుచుండగా పుట్టినది అని ఎన్ని మాటలు రాయబడింది? 4 మాటలు రాయబడింది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచున్నాడు. తెలిసిన భాగమే. ఒక వ్యక్తినంట పగలు 3 గంటలప్పుడు ఒక వ్యక్తిని ఏం చేస్తున్నారు? మోసుకొని పోతున్నారు. అంటే యోహాను సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో యేసు చేసిన కార్యములు ఇంకా అనేకమైన కలవు. ఒక మనిషిని మోసుకెళ్ళడానికి ఎంతమంది కావాలా? 4 కావాలా? అర్థమయ్యే రీతిలో నిదానంగా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనంలో పగలు 3 గంటలకు ఏమ రాయబడుతూ వచ్చింది? ప్రార్థన కాలమున పేతురు కాదు, ఏమంటున్నాడు? పేతురును. ఆ పేతురు సహవాసం కొరకే మాట్లాడుతున్నాడు. దైవజనుడు తన కొరకే స్వార్థంగా సంపాదించుకొని తన పేరు మీద రాసుకొని వెళ్ళలే. కాబట్టి తన పేరు మీద రాసుకున్నప్పుడు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? దైవజనుడు అనేకమైన ఆకాశం యొక్క రుచి చూపించి వెళ్ళాడు. ప్రభా, ఒకవేళ నేను హెబ్రోన్ సహవాసములో లేకోకుండా వేరే డినామినేషన్లో ఉంటే నా పరిస్థితి ఏంటి? ఇక్కడికి వచ్చేటప్పుడు హోసన్న డినామినేషన్ ఉంది, వారిని అనడానికనే కాదు, కానీ హెబ్రోన్ యొక్క సహవాసంలో యేసుక్రీస్తు ప్రభువారి నిజమైన దేవుడని రోడ్డు మీద చెప్పే ధన్యత హెబ్రోన్ సహవాసానికి ఇచ్చాడు. అప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు బాధపడతామేమో, అయ్యో హెబ్రోన్ సహవాసంలో ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే ఏమి లేదు వారికి, పరిశుద్ధత, ఆత్మీయమైన జీవితం అన్నీ కలిగి ఉంటున్నారు. కానీ ఏ సహవాసము కూడా రోడ్డు మీదకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని చెప్పగలిగిన శక్తి హెబ్రోను సహవాసానికి తప్ప ఏ సహవాసానికి కూడా లేదు. వారు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ అంటాడు పగలు 3 గంటల వేళ పేతురు. పేతురుది యోహాను కూడా అంటాడు. యోహాను సహవాసాన్ని కూడా మాట్లాడతాడు. యోహానును ఇంకా ఏమంటాడు? పుట్టినది మొదలుకొని, పుట్టినది 4 మాటలు, పుట్టినది మొదలుకొని కొన్ని సంఘాలు. కాబట్టి ఆత్మీయమైన అవగాహన లేకోకుండా, రక్షణ మారు మనసు ఏంటో తెలియదు, ఆరాధన అంటే ఏంటో తెలియదు. పుట్టిన క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు, కానీ వారు పుట్టినది మొదలుకొని క్రైస్తవ యొక్క అంధత్వములో ఉంటున్నారు. పుట్టినది అని సహవాసం 4 మాటలు రాయబడుతుంది. నీవు ఏ సహవాసములో ఉన్నావు? పుట్టినది మొదలుకొని వారి జీవితంలో ఏముంటున్నారంటే మేము క్రైస్తవులమే, కానీ మాకు ఆరాధన లేదు, మాకు బల్ల లేదు, మాకు సువార్త లేదు, మాకు ప్రార్థన లేదు, మేము పుట్టినది క్రైస్తవులమే అంటున్నారు, కానీ వారికి ఉపవాస ప్రార్థన లేదు. కాబట్టి వారి పుట్టినది మొదలుకొని ఏం చేయబడుతున్నారు? కుంటివాడయ్యుండి. ఒక వ్యక్తి మోసుకొని పోవాలంటే ఎవరు కావాలా? 4 కావాలా? ఒక వ్యక్తి ఆత్మీయమైన జీవితంలో లేకపోవడాన్ని బట్టి 4కి పనిష్మెంట్ ఉంది. మనిషిని కనీసము 2 మోసుకొని పోగలుగుతారంటే కష్టమే. 3 అంటే కూడా ఒకవేళ 3 యేసుక్రీస్తు ప్రభువారు అది రాయలేదు కాబట్టి 3 అనే అనుభవంలో చెప్తున్నాయి. 2 అని కూడా కష్టమే. కాబట్టి ఒక మనిషిని మోసుకెళ్ళాలంటే 4 ఖచ్చితంగా అవసరం. ఉదయకాలమునంట పగటి వేళ 3 గంటలకి ఒక వ్యక్తిని మోసుకెళ్ళాలంటే ఎంత నిద్రావస్థతో, ఎంత నిద్ర చంపుకోవాలో, ఒక ఆత్మీయమైన జీవితం కొరకై 4 ప్రయాసపడుతుంటే మనం ఏం చేస్తున్నామంటే సంఘాలలో నిద్ర పోతూనే ఉన్నాం. అదేమంటే హెబ్రోను బాగాలేదు, సియోను బాగాలేదు, ఏ సంఘాలు బాగున్నాయి అంటున్నాం. దైవజనుడు ఆత్మీయమైన జీవితాన్ని రుచి చూపించి వెళ్ళిపోయాడు. పరిస్థితులు వస్తున్నాయి, సందర్భాలు వస్తున్నాయి. 10 మంది యొక్క కన్యకల గురించి. కాబట్టి మనిషి కుమారుడు రాకడ ఆలస్యమైంది. వారి యొక్క సిద్ధులలో నూనె లేదు. ఏం చేస్తూ వచ్చినారు? వేరే దగ్గరికి వెళ్ళి కాబట్టి అది మీకును మాకు సరిపోదంటా వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ ఏంటంటే సిద్ధపాటు ఉన్నప్పుడు కాదు, కానీ సిద్ధపాటు లేనప్పుడు వస్తున్నాడు. ఇదేంటండి? సిద్ధపడి ఉన్నప్పుడే రావాలి కదా. మతోన్మాదులు, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించలేని వారు ఈ రీతిగా చెప్తుంటారు. కాబట్టి
పరీక్షల్లో పాస్ అవ్వాలంటే క్వశ్చన్ పేపర్ అందరూ చెప్తారా? భూ సంబంధమైన ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలంటేనే ఆ ఐఏఎస్ రూమ్లోకి వెళ్ళాలంటే నీ మాట్లాడే విధానము, నీ డ్రెస్సింగ్ కోడు, నువ్వు చెప్పే విధానము, నీవు కూర్చునే విధానము, లోకంలో ఒక కలెక్టర్ అవ్వాలంటేనే ఇన్ని నిదానాలుంటే సమీపింపరాని ఆ దేవుని దగ్గరికి కలుసుకోవడానికి వెళ్ళబోతున్నాం. దైవజనుడి ద్వారా మాకు ఆశీర్వాదం ఏంటంటే, మా కుటుంబంలో నేను చూసింది మా పెద్దక్క గారు బ్లెస్ అక్క, తర్వాత రెండవది గ్రేస్ అక్క, వారి దైవజనుడు వారి మీద హస్తాలు ఉంచి ప్రార్థన చేయడం ద్వారా వారి దినాల్లో ఆశీర్వదించబడ్డారు. అంటే మేము ఆశీర్వదించబడలేదా అని కాదు, కానీ దైవజనుడి యొక్క తైలాభిషేకము వారి జీవితాల్లో నిలబడుట ద్వారా ఈ దినాల్లో కూడా సంఘాలలో ఎటువంటి పరిస్థితులు అయినప్పటికీ వారు పరిచర్యలు ఏం చేయబడ్డారు, నిలబడుతూ వచ్చినారు. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే, ప్రభా ఒక ఆత్మీయమైన జీవితం సరిగా లేకపోతే ఆ పనిని ఎవరు చేయాలంటే నలుగురు చేయాలి. అది ఎక్కడంట? పగలు 3 గంటల వేళంట. వారు ఎన్ని రాత్రులు నిద్ర లేకోకుండా ఆ మనుషుని కొరకే వ్యయ ప్రయాసాలు పడి, ఎంత చక్కని మాట రాయబడుతుంది. ముగింపులోనికి వస్తాను చూడండి, చదవండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మొదటి మళ్ళీ ఒకసారి చదువుదాం. చదువునాను. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయమునకు వెళ్ళినప్పుడు భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమైన దేవాలయం ద్వారా ఉంచుచు. కొందరంట ప్రతిదినం వాడికి ఏంటి పని, కొంతమందికి అంటే ఒక వ్యక్తి బాగుపడాలంటే కొంతమందికి పని ఏం చేయబడదు, తప్పదు. దేవుని యొక్క బిడ్డలు రక్షణ పొందుట కొరకై దేవుడు దైవ సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మెలికి సెదకు క్రమము చొప్పున నీకు ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా లోకం కొరకై ప్రభు దైవ సేవకులను ఏర్పాటు చేసుకుంటే అభిషేకం కలిగిన వారు, నాజీరు చేయబడిన వారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీ కొరకై దైవ సేవకులను ప్రభు ఏం చేస్తున్నాడు, సిద్ధపాటు చేసి ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ప్రభా ఒకవేళ దైవ సేవకులే లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఆత్మీయమైన దైవ సేవకులే లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆర్థికంగా దైవ సేవకులే లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఒక బోధకుడు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళాలంటే అంత సిలువ. ఆయనకి టిఫిన్ ఏంటి, కాఫీ ఏంటి, మధ్యాహ్నం భోజనం ఏంటి, సాయంకాలం స్నాక్స్ ఏంటి, రాత్రికాలం డిన్నర్ ఏంటి, 3 దినాల యొక్క తన కొరకే భౌతిక సంబంధమైన ఆహారం ఏంటి? కాబట్టి తర్వాత 3 దినాలైన తర్వాత తనకు కాబట్టి పరిచర్య చేశాడు కాబట్టి కొంత యొక్క అర్పణ ఏంటి? పద్మములు ఉన్న చోట ప్రభు నిన్ను ఏం చేస్తున్నాడు, మేపుచున్నాడు. ఇక్కడ ఒక మాట చూసి ముగింపులోనికి వస్తాను. ముగింపు అంటున్నారు కానీ ముగించడం లేదు మీరు అంటారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, చాలా శ్రేష్టమైన మాట. 3వ వచనంలో పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, వాడు భిక్షమడుడా ఏమంటున్నాడు, చదవండి. వాడు చూచి పేతురును యోహానును వారి తేరి చూచి మా తట్టు చూడమనిరి, కనిపెట్టుచు వారి యందు ఏం చేశాడు, లక్ష్యముంచెను. లక్ష్యం అంటే ఎన్ని మాటలు ఉంది యవనస్తులు? లక్ష్యముంచెను అనే మాటలు ఎన్ని రాయబడ్డాయి? 5 మాటలు. వాడి జీవితంలో నిజంగా ఏమి లేదు, కృపలేని దాని యందు ఏం చేస్తున్నాడు, లక్ష్యముంచాడు. ఇప్పుడు దేని మీద మనసు ఉంచుతున్నాడు? పేతురు యోహాను వారి వైపు ఏం చేస్తున్నాడు, లక్ష్యముంచుతున్నాడంట. అంటే ఏంటి లక్ష్యముంచడం అనేది? 5 మాటలు. తన జీవితంలో ఏమి లేదు, కృప లేదు. కాబట్టి ఎప్పుడైతే కృప లేదో వ్యాధి బాధల చేత ఇబ్బందులు పడుతున్నాడు. వాడు పేతురు యోహానుల వైపు ఏం చేసినాడు, లక్ష్యముంచాడంట. ఎలాంటి వాడు? కృపలేని దాని యందు ఏం చేశాడు, లక్ష్యముంచాడు. అయితే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? 6వ వచనం. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ ఏమంటాడు, నా యొద్ద లేవు ప్లస్ ఏమన్నాడు,
లేవు ప్లస్ ఏమన్నాడు? గాని. లేవు అనేది 2 మాటలు, గాని అనేది ఎన్ని మాటలు? 2 మాటలు. మొత్తం కలిపితే ఇక్కడ ఏమన్నాడు? 4 మాటలు. నా యొద్ద లేవు గాని, ఇక్కడ ఏమంటాడు? నాకు కలిగినదే. నాకు కలిగినదే అనేది ఎన్ని మాటలు ఉంది? 5 మాటలు. నాకు కలిగినదే. 2 సమకూర్చి రాయొచ్చు కానీ ప్రభు విడదీసి రాశాడు. అక్కడ ఏమని రాయబడింది? నాకు కలిగినదని కలిపి రాశాడా, విడదీసి రాశాడా? ఏం రాశాడు నాన్న అక్కడ? నాకు కలిగినదే ఏం రాశాడు? కలిపి రాశాడా, విడదీసి రాశాడా? విడదీసి రాశాడు. నాకు కలిగినదే. కలిగినది అంటే ఏంటి? 5 మాటలు. పేతురు, యోహాను వీరి జీవితంలో నిజముగా ఏం కలిగి ఉన్నారు? కృపను కలిగి ఉన్నారు. కాబట్టి ఏమంటున్నాడు? వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ ఇప్పుడు ఏం చేయబడ్డ? యేసుక్రీస్తు నామమున. అంటే కృప ఉంటే చాలన్నమాట. కృప ఉంటే గొప్ప మెడిసిన్ అది. కృప ఉంటే ఎంబీబీఎస్ డాక్టర్తో సమానం. వాడి జీవితంలో లక్ష్యం ఉంచాడు కానీ లక్ష్యం ఉంచడం ద్వారా వాడి జీవితంలో ఏమి లేదు? కృప లేదు. అందుకే ప్రభు అన్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తొదుకు తన ప్రాణము పోగొట్టుకున్న వానికి ఏమీ ప్రయోజనం. కాబట్టి ఇక్కడ కింద వచ్చిన రాయబడుతుంది, నాకు కలిగినదే. నీకేం చేస్తున్నా? నాకు కలిగినదే. కృప ఉండు ద్వారా ఈ వ్యక్తి ఏం చేయబడ్డాడు? స్వస్థత పొందాడు. చివరి మాట ఏంటంటే, మణుగులు అనేది పాత నిబంధనములో పరిశుద్ధ స్థలము కొరకే వాడితే, ఈ పాతది మణుగులనే మాట కృపాకాలముకు వచ్చేసరికి అనేకులను ఏం చేస్తూ వచ్చింది? స్వస్థపరిచింది. కాబట్టి అపోస్తుల బోధ యందును సహవాసం అందును ఏం చేయబడతా వచ్చింది? అక్కడ శ్రేష్టమైన మాట, మహత్కార్యములు, అద్భుత కార్యములు, సూచక్రియలు జరుగుతూ వచ్చాయి. అంతేనా? అప్పుడు ప్రతివానికి భయం కలిగెను, మరి అద్భుతములు, మహత్కార్యములు, సూచక్రియలు జరిగని రాయబడుతుంది. కాబట్టి నీ ద్వారా ప్రభు ఏం కోరుతున్నాడు? అద్భుతములు, మహత్కార్యములు. డబ్బునకు అమ్ముడు పోతే అద్భుతాలు, మహత్కార్యాలు జరగవు. నేటి దినము హెబ్రోను సహవాసము డబ్బు కొరకే ఏం చేయబడింది? అమ్ముడు పోయింది. కాబట్టి బాపట్లలో 4గురితో ప్రారంభించబడిన యొక్క సంఘాలు దాదాపు 12 సంఘాలయ్యి, కాబట్టి మా కొరకే సంఘాలు దాచిపెట్టుకోలేదు. మేము ప్రయాసపడ్డామని సంఘాలు మా కొరకే రాసుకోలేదు. కాబట్టి ప్రభు చేతులు అప్పజెప్పి ప్రభు దగ్గరికి వెళ్ళినాడు. కాబట్టి ఆ దినాల్లో ఉన్నవారు దైవ సేవకులు విల్ బీ ట్రాన్స్ఫర్ టు ద బ్లెస్సింగ్. మణుగుల కొరకై, మణుగులు అనేది ఒకవేళ డబ్బు కొరకే సూచనగా, ఆ డబ్బు అనేది బలిపీఠం కొరకై, మందిరావరణం కొరకై ప్రతిష్ఠిత చేయబడినప్పుడు మణుగుల యొక్క అనుభవంలో సహవాసములో ఉంటున్న నీవు నేను అనేకుల కొరకై ఏం చేయబడాలంటే కృపాకాలములో విరివిగా ఏం చేయబడాలి? వాడబడాలి. అయితే దురదృష్టకరం ఏంటంటే డబ్బు కొరకై, వేరే వాటి కొరకై ఏం చేయబడుతున్నాము? అమ్ముడు పోతున్నాం. కాబట్టి ప్రభా, నీవు నాకు ఇట్టి కృప ఇచ్చావు. కాబట్టి నీ కృప లేనిదే ఏమని చక్కని పాట ఉంది కదా, ఏం పాటనా? నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నే ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము, నే ఊహించలేను యేసయ్యా. పరమగీతములు 2వ అధ్యాయం 17వ వచనం అంటుంది, త్వరపడి రమ్ము. నీ జీవితంలో ఏమీ లేదో ప్రభు మందిరానికి వస్తే ప్రభుని సమృద్ధిగా ఆయన ఏం చేస్తాడు? 12 గంపల నిండా ఏం చేసినారు? ఎత్తిరి 5 రొట్టెలు 2 చేపలే 5,000 మందికి ఏం చేయబడ్డారు? పంచిపెడతా వచ్చినాడు. కాబట్టి ప్రభా, ఇట్టి అనుభవంలో 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం 9వ వచనం, అమధ్య దైవజనం చూచి ఈ 200 మనుగుల దీనికంటే అత్యధికముగా యెహోవా నీకేం చేస్తాడు? ఇవ్వగలడు. ఎప్పుడు ప్రభా? దయల తండ్రి, నా ద్వారా అనేకుల కొరకై నేను విరవబడినప్పుడు, నా ద్వారా దయల తండ్రి మహత్కార్యాలు, సూచక్రియలు. కాబట్టి ఒక బక్సింగ్ అంకులు తాతగారు మాత్రమే కాదు, ఒక తిమోతి అంకులు మాత్రమే కాదు ప్రభా, నా ద్వారా కూడా అద్భుతాలు చేయాలని కోరుతున్నాం. సంఘములో ప్రభా నాకు చూపించుము. ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఉంటామో దీనికంటే ప్రభు ఏం చేస్తాడు? మరి అధికముగా ఆయన ఇవ్వగలడు.
కాబట్టి ఈ రీతిగా దేవుడు ఈ యొక్క సాయంకాల వేళ దీవెనకరంగా చేయనుగాక. ప్రార్థన. మా ప్రేంగల పరలోక తండ్రి, మానవ యొక్క పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి, విత్తబడిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు. ఎవరికైతే ప్రభా సరిగా అర్థం కాకుండా ప్రభా నేను చెప్తా వచ్చినాను, దయతో క్షమించండి. దయలు తండ్రి, ఈ మణుగులు అనేది 4 మాటలు, దయలు తండ్రి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం పగలు 3 గంటల వేళ ఒక మనిషి కొరకై 4 ప్రయాసపడుట. దయలు తండ్రి కృప చూపించండి. మా జీవితంలో లక్ష్యము లేని మా జీవితములు, కృపలేని మా జీవితములు ప్రభా, మేము కూడా అనేక సార్లు లోకం ఎడల మేము తేరి చూస్తూ వచ్చాం. అయితే ప్రభా నాకు కలిగినదే, మాకు కలిగినది కృప కలిగి ఉన్నాం. ఆ కృపలో ప్రభా అనేకులు రక్షణ పొందినట్లుగా, దిక్కున లేచి నడుగున్నట్లుగా, నీ కొరకై మేము వాడబడినట్లుగా నీ కృప చూపించండి ప్రభా. ఎవరికైతే వాక్యమును అందగాలేదో దయతో క్షమించండి. నిబిడులైన వారు ఏదైతే బాధ, ఇబ్బంది, శ్రమలు ప్రభా, దేవుని యొక్క ఇంటిలో మాకు వాక్యము లేదే అని బాధపడే వారికి నీ కృప చూపించి పద్మములున్న చోట నీవు వారిని పోషిస్తున్నావు ప్రభా. దయల తండ్రి ఆత్మీయమైన దైవజనులు తీసుకొని వచ్చి వారికి ఏది అక్కరో పాటలు, వాద్యములు, దయల తండ్రి భౌతికంగా, ఆత్మీయంగా ప్రభా ఎన్నో రీతిలుగా మీరు సంధించి దర్శిస్తే ఈ కృపాకాలంలో కూడా ఈ ప్రాంతాన్ని నీవు విడిచిపెట్టలేదు ప్రభా, నీకు స్తోత్రములు. దయల తండ్రి పరమగీతములు 2వ అధ్యాయం 17వ వచనంలో త్వరపడి రమ్మని మీరు సెలవిచ్చినారు. నా కాడి సిలువైనది ప్రభా. ఎన్ని పరిస్థితులు ఉన్నా ఒకటైతే నిజం, ఒక దినాన్ని మీరు రాబోతున్నారు, సంఘం ఎత్తబడుతూ ఉంది ప్రభా. దయల తండ్రి శత్రువు యొక్క చేతిలో హెబ్రోన్ యొక్క సహవాసం వెళ్ళిపోయింది. ఆత్మీయమైన జీవితం ప్రభా సంఘాలలో దూరమైపోయింది. నేటికి ప్రభా నీ బూర వినిపిస్తున్నందుకు కొరకై స్తోత్రములు. ఆ స్థలము కొరకై నీ మమ్మల్ని సిద్ధపాటు చేస్తున్నందుకు కొరకై స్తోత్రములు ప్రభా. ఒక దినం మీరు రాబోతున్నా, ఇదిగో నేను త్వరగా వచ్చినాను, తన దిశములు కాపాడుకునబడి ధన్యుడని ఎవరైతే ప్రభా మరి నాకే చెప్పారని కాదు కానీ ప్రభా, మరి సేవకునిగా నేను నా జీవితంలో ఏదైతే ప్రభా క్రియారూపకంగా లేకోకుండా చెప్తే అది ఫలభరితంగా ఉండదు ప్రభా. ఒక ఉద్యోగం చూసుకొని ఎటో ఒకటి వెళ్ళిపోవచ్చు. అయితే యవన కాలమున కాడి మోయడానికి నీవు నన్ను పిలిచినావు ప్రభా. నీ యొక్క వాక్యము సమర్పణతో కూడినదై, నీ పరిచర్య సమర్పణతో కూడినదై అనేకులు రక్షించినట్లుగా సహాయం చేయండి. నీ కృపనే కోరుకుంటూ నీ బిడ్డలైన వారి యొక్క అక్కర అవసరం తీర్చండి. ఎవరి కుటుంబాల్లో రేపు సంతోషం, ఆనందం చూడగలిగినట్లుగా నీ కృప చూపించండి. ఎవరికైతే స్వరము ప్రభా అర్థం కాలేదో, వినడానికి ఇష్టపడలేదో ప్రభా, వారు ఇష్టపడినంతగా స్వరం ఏదైతే లేదో దయతో క్షమించండి. కృపనే కోరుకుంటూ మరి యొక్క బైబిల్ స్టడీ వరకు నీ కృప చూపించమని మీ దాసుడు బావు గారిని ప్రభా, అక్క గారిని మీరే మీ మహిమ కొరకే ప్రభు వాడుకుంటున్నందుకు కొరకై స్తోత్రములు ప్రభా. నీ ముఖము, నీ స్వరము నాకు కనబడనిమ్మా అని సెలవిచ్చినావు. అప్పుడు మన ద్రాక్ష తోటమని సెలవిచ్చావు. అప్పుడు నా ప్రియుడు నా వాడని మీరు సెలవిచ్చావు ప్రభా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం నుండి 16వ వచనం అనుభవాలు ఎప్పుడైతే లేమో 17వ వచనంలో త్వరపడి రమ్మని పిలుస్తున్నావు. నేడే రాగున్నట్లుగా సహాయం చేయి. వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ధన్యకరమైన నామమున స్తుతించి ప్రార్థించి అతి వినంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప, వాత్సల్యత 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం 9వ వచనం ధ్యానం చేసిన మనకును సంగమునకి బిడలైన వారికి ఆయన రాకడ పర్యంతము కూడా అమధ్య దేవుని చేత బలపరచబడిన వాడు ఇప్పుడును ఎల్లప్పుడును మనమందరము కూడా ఆయన చేత బలపరచబడి ఆయన రాజ్యంలో ప్రవేశించినట్లుగా దేవుని యొక్క ప్రేమ, కృప మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.